నామము ఓం హ్రీం ఓం. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ పంచబ్రహ్మ సంస్థితాయై నమో. సామాన్య అర్థం ఏమిటి? పంచబ్రహ్మ సంస్థిత అంటే ఐదుగురు బ్రహ్మలని, పంచబ్రహ్మలని సింహాసనముగా చేసుకుని కూర్చున్న తల్లి అని సామాన్య అర్థం. అంటే పంచబ్రహ్మ సనాసీన అంటే ఇక్కడ సృష్టి స్థితి లయ తిరోధాన వమనాలు అనే 5 కృత్యములే తన సింహాసనముగా కూర్చుని ఉన్నది. ఇప్పుడు మనము పూజలో కూర్చున్నప్పుడు సంకల్పం చేసి ఎలా కూర్చుంటామో అలా అమ్మవారు 5 కృత్యాలు తనలో పెట్టుకుని కూర్చుని ఉన్నది. అది పంచబ్రహ్మ సంస్థిత అంటే అక్కడ 5గురు బ్రహ్మలు ఉన్నారని కాదు. అంటే 5 పనులు తానే చేస్తోంది. 5 రూపాల్లో, 5 కృత్యములలో. బ్రహ్మాని, వైష్ణవి, రుద్రాణి, మళ్ళీ వమన, తిరోధాన, ఈ 5 కృత్యములు సంకల్పము, ఈశ్వర సంకల్పాన్ని కామేశ్వరి సంకల్పంగా పెట్టుకొని ఆదిపరాశక్తి సృష్టి చేయటానికి సంసిద్ధముగా ఉన్నది అని. దాన్నే మనం కింద లోకాల్లో అది ఒక ఆసనముగా చెప్పారు. అరే వాడు పలానా ధైర్యవంతుడు రా అంటే ధైర్యమే పెట్టుకొని కూర్చున్నాడు, వాడికి ఏదన్నా భయం లేదని. అదే వాడికి ఆసనము. అలా అమ్మవారు ఏంటంటే 5 కృత్యాలు తనలో పెట్టుకొని బిందు స్థితిలో, అదే శ్రీ బిందువు, అదే కామేశ్వరి రూప పరమాత్మ స్వరూపంలో శ్రీచక్రంలో బిందుయుతంగా అక్కడ కూర్చుని ఉన్నది. 5 సంకల్పాలు తనలో పెట్టుకుని, ఇవే మహాసిద్ధులు అంటారు. ఈ సిద్ధులు అమ్మవారి దగ్గరే ఉంటాయి, కింద లోకాల్లో ఎవరి దగ్గర ఉండవు. అర్థమైందా? ఈ ఇందులో గుప్తనామాల్లో పంచ అంటే ఏమిటి? పంచ అంటే 5 అని, 5గా సృష్టి చేసిందని. అది ఏమిటో ఆ లెక్క ఇప్పుడు చెప్తాను, కొద్దిగా నోట్స్ రాసుకుంటే గుర్తుంటాయి. ఇప్పుడు అన్నీ కూడా 1, 2, 3, 5 ఇలా వస్తున్నాయి కదమ్మా. కాబట్టి పంచ అమ్మవారు 5 ఆమె 1 నుంచి బయలుదేరి 0, 1, 1, 2, 2, 3, 3, 4, 4 దిక్కులు, చతుర్బాహు సమన్విత. అలా అమ్మవారు 5 ఆకాశములు ముందు, అదే అవ్యక్త ఆకాశం నుంచి అహంకారాకాశ, పరాకాశం, అవ్యక్త, పరాపశ్యంతి మధ్యమాలో ఉన్న ఆకాశాలు 5. అలానే పంచభూతములు ఉంటేనే అన్ని 5 చొప్పున తీసుకుందని. 6వది ఉండదు. పంచభూతములు, పంచ ఇంద్రియములు, పంచ తన్మాత్రాలు, పంచకృత్యములు, ఇవన్నీ అంటే సృష్టి స్థితి లయ తిరోధాన వమనములు 5 సంఖ్యగా ఈ సమస్త జగన్నిర్మాణమును చేసినది ఎవరో 5 పెట్టుకొని ఈ సృష్టిని, ఈ పైన ఇచ్చిన లిస్టు అది పెట్టుకొని చేసిన జగన్నిర్మాణము చేసిన తల్లి ఎవరో, ఆదిపరాశక్తి ఎవరో, ఆమె పంచాశత్పీఠ రూపిణి అని పాడతారు కదమ్మా. ఇదే ఈ పంచాకి అది పంచదశి అన్నారు కదా. అదే పంచదశి అంటే. దాని తర్వాత నువ్వు బిందువు దగ్గరికి వచ్చినప్పుడు షోడశి. ఈ 15 యొక్క సమ్మేళనమే, కలయికే ఆ 16వది అని. అమ్మా, ఒక విగ్రహం చేస్తున్నప్పుడు బొట్టు పెట్టేసిన తర్వాత విగ్రహం తయారైపోయిందని, అంతవరకు పంచదశి. ఒక బొట్టు కూడా పెడితే నిండుగా ఉంటుందండి అనగానే అక్కడికి అది షోడశి అయిపోయిందని. ఆ 16 కూడా ఈ 15 అందులో కలిసి ఉన్నాయి అని. ఇవన్నీ కలిస్తేనే 16 అని. అదే షోడశి అని, అదే అమ్మవారు, అదే పంచాశత్ పీఠ రూపిణి. ఇక్కడికి ఈ నామం అయిపోయింది నాన్న. అంటే పిండితార్థం ఏమిటి? ఏం గుర్తుంచుకుంటారు? అమ్మవారు ఈ సృష్టి జగన్నిర్మాణం ఎలా చేసింది అంటే 5 సంఖ్య పెట్టుకొని చేసింది. ఏమిటా 5? ఒక్కసారి రివ్యూ.
5 ఆకాశాలు, పంచభూతములు, పంచ ఇంద్రియములు, పంచ తన్మాత్రలు, పంచకృత్యములు అంటే సృష్టి స్థితిలయ తిరోధాన వమనాలు 5 సంఖ్యగా ఈ సమస్త జగన్నిర్మాణము చేసినది ఎవరో ఆ తల్లిని ఏమన్నాము? పంచ. ఇది పిండితార్థం. ఇక రెండో నామానికి వస్తే ఆమె పంచబ్రహ్మ. బ్రహ్మ అంటే ఏంటి? సృష్టిని అభివృద్ధి చేయు లక్షణము కలది. బ్రహ్మ ఏం చేస్తాడు? సృష్టిని చేస్తాడు. అందుకే ఆయన అటువంటి లక్షణం పెట్టుకుని అమ్మవారు బ్రహ్మాణి అయింది. అందుచేతనే అమ్మవారికి పేరేమిటి? బ్రహ్మాణి. ఆమె బ్రహ్మాణి. మరి అంతే కదమ్మా, ఈశ్వర సంకల్పం దగ్గర నుంచి ఈ వస్తుజాలం వరకు, ఈ స్థూల ప్రపంచాల వరకు కూడా ఎవరు బ్రహ్మ? అమ్మవారే. శ్రీలలితా పరాభట్టారిక అమ్మవారు. ఆ తల్లియే ఇది పెట్టుకొని బ్రహ్మ పదవిని పెట్టుకొని బ్రహ్మ రూపంలో బ్రహ్మాణిగా వాణి హిరణ్య గర్భ రూపంలో ఈ సృష్టి చేసినది నాయన అని చెప్తున్నారు. అందుకే ఆ తల్లికి బ్రహ్మ అన్న నామధేయం సార్థకం అయిపోయింది. అంటే బ్రహ్మాణి అని. ఆమె కృత్యము సృష్టి చెయ్యటమే. ఏమ్మా, దాన్ని స్థితి చేసేది కూడా ఇప్పుడు అమ్మవారే మళ్ళీ వైష్ణవి రూపంలో దాన్ని స్థితి చేస్తుంది. అంతేగా, బిడ్డకి జన్మ ఇచ్చామంటే వదిలేస్తామా? అది బ్రహ్మ పని. పుట్టిన పిల్లలకి పాలు ఇవ్వటం, వాళ్ళని పెంచటం అనేది విష్ణువు చేసేది. అదనమాట. అలా ఇప్పుడు అమ్మవారు పంచబ్రహ్మ సనస్థిత కదా. ఆసన అంటే ఏమిటి? ఆసనము, కూర్చోండి అంటాంగా, ఆసనం. అమ్మవారు ఏ ఆసనంలో కూర్చుంటుంది? ఈ పరాశూన్యంలో ఆవిడికి ఆసనం ఏమిటమ్మా? సృష్టి పంచబ్రహ్మ కృత్యాలు పెట్టుకున్నప్పుడు ఆమె ఆసన, అది లేనప్పుడు ఆమె నిరాసన. ఆమె ఉల్లలిత, నాసదీయ సూక్తం. సో ఆసన అన్నప్పుడు సృష్టి చెయ్యాలనే సంకల్పం పెట్టుకున్నప్పుడు ఆవిడ ఒక ఆసనంలో కూర్చొని ఉంటుందన్నమాట. ఆ ఆసనం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆసన అంటే అధిష్టానమే ఆసనము. అధిష్టానము అంటే ఏమిటి? అన్నిటికీ మొదలు. ఏమ్మా, ఒకరు చేసిన తర్వాత చేసే పని కాదది. అన్నిటికీ రాబోయే సృష్టిలో ఏది ప్రారంభం అని మీరు అనుకుంటున్నారో, ఏది ఆది అనుకుంటున్నారో దానికే ఆమె అధిష్టానము. అన్నిటికీ కూడా ఆమె అధిష్టాత్రి. రేపు నేను ఈ పని చెయ్యాలి అనుకున్నప్పుడు నీ సంకల్పమే ఆమె అధిష్టానము. అందుకే ఆ సంకల్ప రూపంలో నీలో వచ్చి ఆ పని చేయించుకుంటుంది. అది ఆసనము అంటే. ఆసనము అంటే శివ సంకల్పం ఆయన చేశాడు. ఆ సంకల్పం కలిగించడం కూడా ఆవిడ కలిగిస్తేనే ఆయన సంకల్పం వచ్చింది. లేదు అంటే నిరీశ్వరుడే ఆయన. అమ్మా, నిరీశ్వర. ఆయన సంకల్పం పెట్టుకుని రావటం అది అమ్మవారి కృప. అదే ఆమె ఆసన. అది పెట్టుకుని, అది అసలైన అధిష్టాత్రి అంటే. ఆ సంకల్పమే తానుగా ఆయన నుంచే బయటికి వెలువడి ఈ సృష్టి చేసింది కాబట్టి ఆమె అధిష్టానమే ఆసనము. అంటే ఈ సమస్త సృష్టియు ఆమెకు అధిష్టానమే. అలా ఈ సమస్త సృష్టి ఏమవుతుంది? ఇప్పుడు శ్రీచక్రంలో ఏది పైన ఉంది అంటే బిందువు కదా స్వామి అంటారు. అదే అధిష్టానం. దానిపైన ఏముంది అంటే ఏమీ లేదు స్వామి, ఇక్కడ భూతాకాశమే కనిపిస్తుంది. మరి పరాకాశంగా నువ్వు సూక్ష్మంగా చూసావు అంటే ఈ ఆకాశాలకే ఆకాశం మహదాకాశం. ఆ మహదాకాశాన్ని కూడా మహాకాశం, పరాశూన్యం. అదనమాట. అంటే ఈ సమస్త సృష్టియు ఆమెకి అధిష్టానమే. సృష్టిలో అధిష్టానమే కాదు, మన జీవితాల్లో కూడా ఆమెయే అధిష్టానము. అర్థమైందమ్మా? అందరిలో కూడా అమ్మవారి చైతన్యం ఉంది కదా, శక్తి ఉంది కదా, ప్రాణం కొట్టుకుంటుంది కదా, ఆత్మ ఉంది కదా. ఆమె అది. మరి నీ శరీరంలో అధిష్టానం ఎవరు అంటే నేనే కదా స్వామి అంటే నువ్వెట్లా అవుతావు? నీలో అమ్మవారు ఉంది కదా, ఆత్మ. ఆమె ఉంది కాబట్టి ఆమె అధిష్టానము. ఆమె ఉంది కాబట్టి నువ్వు నేను అనగలుస్తున్నావు, మాయను చూడగలుస్తున్నావు. అర్థమైందా?
ఈ మాయను తొలగించుకున్న తర్వాత నీకు వచ్చే అనుభూతి అహం బ్రహ్మాస్మి. అమ్మ నువ్వేనమ్మా ఆసనము, నువ్వే అన్నిటికీ అధిష్టాత్రివి. పిపిలిగాది బ్రహ్మ పర్యంతము. వీడు వాడు అనేది ఏమీ లేదు. దేవతలు గాని ఎవరైనా వారు చైతన్యంలో ఉన్నారు అంటే అది అమ్మ కృపతోనే ఉన్నారు వాళ్ళు. అదనమాట. అదే అధిష్టానము అంటే. కేవలం నీ యొక్క శరీరమే కాదు, స్థూల సూక్ష్మతమల వరకు కూడా నీ శ్వాస కూడా చివరికి అమ్మవారి అధిష్టానం. ఆమె శాసిస్తేనే నీ శ్వాస కదులుతుంది, లేదు అంటే ఆగిపోతుంది. అది మరి సృష్టి స్థితి లయ తిరోధాన వమనం చేసేస్తుంది తలుచుకుంటే ఆ తల్లి. అర్థమైందా అమ్మా? అధిష్టానము అంటే అదనమాట. కేవలం ఎక్కడో కుర్చీలో కూర్చొని శాసనాలు చేయటం కాదు అమ్మా. ఇదే లీడర్షిప్ క్వాలిటీస్ అంటారు. బీ ఏ లీడర్ అంటే ఏమిటి? డోంట్ బీ ఎ బాస్. బాస్ ఏమంటాడు? డూ దట్ వర్క్ అంటాడు. లీడర్ ఏమంటాడు? లెట్ us డూ ది వర్క్ అంటాడు. వాడు కూడా తనని తాను అందులో కలుపుకుంటాడు. టీమ్ వర్క్ అంటారు. అలానే అమ్మవారు నీకు శాసనమే చేయదు, ఆ ఆ ఇచ్చా జ్ఞాన క్రియల్లో కూడా ఉంటుంది. అది నీ బుద్ధి కర్మానుసారంగా అది పనిచేస్తూ ఉంటుంది. ఆమెయే బుద్ధి. సద్బుద్ధి దుర్బుద్ధి, మాయలో దుర్బుద్ధి. స్వ ఉంటే నువ్వు మాయకు లొంగుతావు కాబట్టి నీ బుద్ధి కర్మానుసారేనా అన్నారు. స్వబుద్ధి కాకుండా సర్వబుద్ధి అంటే అమ్మవారి బుద్ధి పెట్టుకుని నువ్వు మంచి పని చేసావు అనుకో సత్ఫలితాలే వస్తాయి అని. సో ఈ మాయను తొలగించుకుంటే స్వపర భేదాలు తొలగించుకున్నావు అంటే నువ్వు చేసే అన్ని కృత్యములు కూడా పుణ్యకార్యములే. మరి ఆ మాయను ఎందుకు తొలగించుకోవు? నేను చేస్తున్నాను, నేను దానం చేస్తున్నాను, నేను మంచి చేస్తున్నాను అని నేను నేను అంటూ తిరిగేదే మాయ. ఇది తొలగించుకోవటమే అమాయ. ఇదే బుద్ధి అంటారు. మాయ అంటకుండా నువ్వు చేసే పని 10 మందికి సత్కర్మ అంటారు. అందరికీ మేలు చేసేది. నా ఒక్కదానికే చేసుకుంటున్నాను అనేది ద్వైతము. అంటే నీ నీ కళ్యాణమే చూస్తున్నావు కానీ పక్కవాడి యొక్క మంచితనం చూడట్లేదు, వారి క్షేమం చూడట్లేదు. అది తప్పకుండా నీకు ఫలితాలు అనే దాంట్లో ఉంటావు. పాపం మాయలో ఏముంటాయి? పాప పుణ్యాలు, సుఖ దుఃఖాలు ఇవన్నిటికీ కూడా అయితే అవుతుంది, కాకపోతే కాదు. అయితే సంతోషం, కాకపోతే దుఃఖం. కానీ సత్కర్మ ఎప్పుడు కూడా నీకు బుద్ధితో చేస్తున్నావు. అమ్మవారి బుద్ధి, బుద్ధి కర్మానుసారేనా అంటే నీవు అమ్మని అనుసరించి చేస్తున్నావు పనులు. అందుకే నీ పనులన్నీ కూడా లోక కళ్యాణం, నీకు కూడా కళ్యాణమే. అర్థమైందా? సో ఇప్పుడు ఏది మనం సరి చేసుకోవాలి? మన బుద్ధి మార్చండిరా, యాటిట్యూడ్ మార్చండిరా అంటే అది మార్చరు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళవన్నీ పోతాయనే భయం. అందుకే స్వ పెట్టుకుంటారు. స్వాని వదలకపోవడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. త్యాగం చేయటం అంటే మాటల్లో కాదు, చేతల్లో ఉంటుంది. సర్వాలో నువ్వు అన్ని త్యాగం చేసి సర్వాలోకి వచ్చావనుకో అంతకంటే గొప్ప సంపదలు అమ్మవారు ఇస్తుంది నీకు. ఏమ్మా, నువ్వు ఏది తలపెట్టినా కూడా అది సాకారం అయిపోతూ ఉంటుంది. దానికి తిరివార నక్షత్రాలు చూసుకోవటం అవసరం లేదు. మంచి చేయడానికి ముహూర్తం ఎందుకు? అవునా? తక్షణం చేసేయి. దానికి మళ్ళీ తిరివారాలు ఎందుకు? అదనమాట. ఇది తెలుసు. ఈ రహస్యం తెలుసుకున్నవాడే కర్ణుడు. అది అదొక కథ ఉంది మహాభారతం. వాడు దానం కూడా అలానే చేస్తాడు. ఏది అందితే అది చేత్తో ఇచ్చేస్తాడు. లెఫ్ట్ హ్యాండా రైట్ హ్యాండా అనే చూడ్డు. సో అమ్మవారు ఈ సమస్త సృష్టియు ఆమెకు అధిష్టానమే. మిథ్య జగదధిష్టాత్రి, సర్వ జగదధిష్టాత్రి, సర్వ జగత్తును తన సింహాసనముగా చేసుకుని కూర్చున్నది. సింహాసనము తానే, కూర్చునుటయు తానే అని అర్థం. ఆమెకి ఎవరో వచ్చి వేశారని కాదు ఆసనము. బిందువులో వచ్చి ఆమె కూర్చుంటుంది. ఆమె ఆసనం, అదే ఆసనం. అదే మళ్ళీ ఈ నవావరణాలు శ్రీచక్రం. ఆసనము తానే, కూర్చోటము తానే, రెండూ తానే. అంటే ద్వైతము తానే, అద్వైతము తానే. ఏమ్మా, ఆమె మిథ్యా జగదధిష్టాత్రి అంటే మాయా ప్రపంచంలో
కూడా ఆమె అధిష్టాత్రి. ఆమె అందుకే మాయని మాయతోనే మాయపుచ్చాలి. అర్థమైందా? ఆ! చిన్నపిల్లల ఏడుపు మానాలి అంటే చాక్లెట్ ఇచ్చి ఎలా ఏడుపు మానుతాం, వాడు ఏడుపు మాన్పిస్తాం, అలానే ఇది గూడా. మాయని మాయతోనే మాయపుచ్చాలి. హ్మ్. సర్వ జగదధిష్టాత్రి. సర్వ అంటే ఏమిటి? సృష్టి మొత్తము ఓం భూ, ఓం భువ, ఓం శువ, ఓం మహ 7 లోకాలు, 14 లోకాలు గూడా ఆమె సర్వ జగదధిష్టాత్రి. అలానే ఈ సర్వలో ఉన్న మిథ్యా జగదధిష్టాత్రి, మాయా స్వరూపిణి అని. ఆ తల్లి దయ ఉంటేనే నీకు లక్ష్మీ కటాక్ష ప్రాప్తిరస్తు. జ్యేష్ఠాలక్ష్మి అంటే మాయ. అందుకే ముందు మాయని మాయతోనే మాయపుచ్చమన్నారు అంటే, ముందు ఆ జ్యేష్ఠాదేవికి నమస్కారం చేయండని. ఆమె సంతోషిస్తుంది. దాన్ని తిట్టుకోవటం గాదు. ఆమెకు నమస్కారం పెడితే అక్కగారు పక్కకు జరిగిపోతారు. చెల్లెలు వచ్చి కూర్చుంటుంది ఇంట్లో. అది శ్రీ సూక్తం. ఏమ్మా? అర్థమైందా? సో, ఈ నమస్కార సాంప్రదాయం ఏంటంటే, చిన్నపిల్లలకి నమస్కారం అన్నట్టుగా అందరికీ నమస్కారం అంటాం గదా! అందులో చెడ్డవాళ్ళు ఉంటారు. వారికే నమస్కారం. మంచివాళ్ళు ఉంటారు. వాళ్ళకే నమస్కారం. దండం దశగుణేత్ భవేత్. ఎందుకు ఊరికే ఎన్ని మాటలు, ఒక నమస్కారం పెడితే అయిపోయింది గదా! హ్మ్. అలా సింహాసనముగా సింహాసనము తానే. ఆ! ఆమె ఇష్టం. ఆమొచ్చి అక్కడ బిందువులో కూర్చుంది. ఆమె అక్కడి నుంచి ఆమె మొత్తం సృష్టి చేసింది. ఇదంతా నాది అంది. అయిపోయింది. ఏముంది? నువ్వు సొంత ఇల్లు కట్టుకున్నావు. ఎక్కడో పోయి కూర్చున్నావు. ఇల్లు నీదే. అదే సింహాసనం నీకు. ఎక్కడ కూర్చున్నా కిటికీలో కూర్చో, కుర్చీలో కూర్చో. అలా సింహాసనము తానే. అలానే కూర్చొనుటయు గూడా తానే. ఆ! వారిద్దరు వాళ్ళిద్దరూ శివపార్వతులు బిందువులో కూర్చొని ఉన్నారని. అక్కడి నుంచి సృష్టి చేస్తున్నారని. పంచకృత్యాలు జరుగుతున్నాయని. సృష్టి స్థితిలయ తిరోధాన వమనాలు జరుగుతున్నాయి. సృష్టి నిలబడి ఇప్పటిదాకా ఉంది అని. ఇందులో ఏది ఒకటి తొలగించినా సృష్టి అయిపోయిందని. ఏది తొలగించకూడదు. ఐదిట్లో ఏది తొలగించినా సృష్టిలో స్థితి లేదనుకో అయిపోయింది. అర్థం లేదింక సృష్టికి. 5 అంత ముఖ్యం. పంచ ప్రాణాలన్నారు. పంచ ప్రాణాల్లో ఒక ప్రాణం తీసేస్తే ఏమైపోతుంది? ముక్కు మూసామనుకో ఏముంది? మిగతా ప్రాణాలు నిన్నేం రక్షించవు. అలా ఒకదానికొకటి అలా ముడిపడి ఉంటాయి. అదే పంచ అంటే. అందుకే దానికి ఆ సంఖ్య అంత గొప్పది అని. పంచముఖి రుద్రాక్ష వేసుకోండి అంటారు చాలా మందికి. అవునా? రుద్రాక్ష రూపంలో ఇది నేను ఈ నామం పెట్టుకొని చేస్తున్నాను. పంచ అని చెప్పి 5 ముఖాలతో ఉన్న రుద్రాక్ష వేసుకోవటం అన్నమాట. ఏమ్మా? అది. గుర్తుగా. నీ గురువుగారు నీకు గుర్తుగా ఏమిచ్చారు? అది స్మరణ జేసుకోవటం అలా. అదే నన్ను చేరుస్తుంది అమ్మవారి దగ్గరికి అని. అదే పంచదశియే నేను షోడశి దగ్గర చేరుస్తుంది అని. ఆ గురువు దగ్గర చేరుస్తుందని. ఆ అమ్మవారి దగ్గర చేరుస్తుందని అర్థం. సో, లలితా సహస్రంలో ఉన్న ఇవన్నీ గూడా ఏమిటి? అది దృష్టిలో పెట్టుకొని రుద్రాక్షలు వేసుకోండి. 3 ముళ్ళు, 5 ముళ్ళు. ఏమ్మా? ఐదో నంబరు లక్కీ నంబరు. ఇలా ఇవన్నీ ఈ శాస్త్రాలన్నీ బయటకొచ్చాయి. అన్నిటికి మూలం మళ్ళీ శ్రీ విద్యే. గుర్తుంచుకోండి. ఏది ప్రత్యేకమైన అందరికీ గూడా సముద్రమే, అన్ని నదులకి సముద్రమే లక్ష్యం, ధ్యేయము. అలానే అన్ని శాస్త్రాలు గూడా నువ్వు ఏ శాస్త్రం చెప్పు, శ్రీ విద్యలో ఒక భాగమే గాని, అది పూర్తి శాస్త్రం అని గూడా చెప్పలేం. ఇప్పుడు న్యాచురల్ సైన్సెస్ చదువుతున్నావు, బయోలాజికల్ సైన్సెస్. ఈ సృష్టిలో ఒక భాగం అది. శ్రీ విద్యలో ఒక భాగం అంతే అది. అర్థమైందా? మందు కూడా స్థూలంలో ఒక భాగం. ఇంకా స్థూల, సూక్ష్మతర, సూక్ష్మతమం బిందువు వరకు ఉన్నది సృష్టి. సంకల్పం వరకు చెప్పేది బ్రహ్మ విద్య కాబట్టి అది శ్రీ విద్య. అది తెలుసుకుంటే కింద విద్యలన్నీ కూడా నీకు కర్తలామలకం.